నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు కృష్ణ. నేను హైదరాబాద్ లో ఉన్నానండి. అంతపాటు థండర్ ప్లస్ ఫౌండర్ రాజు వైఎస్ఆర్ గారు అయితే ఉన్నారన్నమాట. వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఫెసిలిటీ ఆఫర్ చేయడమే కాకుండా బిజినెస్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు పెట్టుబడితో ఫ్రాంచైజీ తీసుకోవచ్చని చెప్తున్నారు. సికింద్రాబాద్ దగ్గరలో వీళ్ళు ఎట్ ఏ టైం 15 ఈవీస్ ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఒక్క రోజులోనే 1 లక్ష రూపాయలు సంపాదించని కూడా చెప్తున్నారు ఛార్జింగ్ స్టేషన్స్. అది వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది. మరి ఆయన దానికి ఎలా సమాధానం చెప్తారో కూడా వీడిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే కృష్ణ చైతన్య, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది థండర్ ప్లస్ అనే ఛార్జింగ్ స్టేషన్ బాగా వినిపిస్తుంది. అవును. సో థండర్ ప్లస్ అనే ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 3.3 కిలోవాట్ నుంచి 240 కిలోవాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అవును. సో అసలు బేసిక్ గా మీరు ఎంత కాస్టింగ్ ఇస్తున్నారు ఈ ఛార్జర్? సో 3.3 కిలోవాట్ ఛార్జర్ అనేది చూసినట్లయితే మనకి లెస్ దాన్ 5,000 నుంచి వర్షన్స్ ఉన్నాయి. 240 కిలోవాట్ ఇట్లా క్లస్టర్ ఛార్జర్ అంటే ఒకేసారి 8 ఛార్జర్స్ పెట్టినట్లయితే ఇది ఇంచుమించు 30 lakhs వరకు ఉంది. మీరు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేసేసుకో. ఈ లెస్ దాన్ 5,000 అనేది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. అది కనీసం 7 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఏమంటారు నెలకి రెవెన్యూ అయితే జనరేట్ చేసేస్తుంది. జనరల్ గా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ పెడితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ అంటే కార్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవ్వాలంటే 30 కిలోవాట్ 60 కిలోవాట్ ఛార్జర్స్ ఉన్నాయి. అవును. వాళ్ళకి మంచిగా బిజినెస్ డబ్బులు రావాలంటే వాటి మీద పెట్టుబడి పెట్టాలి. మీరు అనుకున్నట్టుగా ఎంత కాలంలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? మంచి క్వశ్చన్ చేరుగా. సాధారణంగా అందరూ కూడా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ మీద 2 అపోహలు ఉంటాయి. అపోహ నెంబర్ 1 అంటే ఇది ఎప్పటికీ డబ్బులు రావు, ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ వరకు పెట్టేసి మనం ఊరుకుంటే వస్తుందేమో అన్నది ఒక అపోహ. 2వ అపోహ ఏంటంటే ఇదిగో నేను పెట్టాను రేపు నుంచి డబ్బులు వచ్చారని. 2 కూడా ప్రాక్టికల్ కాదు, రేషనల్ కాదు, సైంటిఫిక్ కాదు. మరి యూ కెన్ ఆస్క్ సార్, మరి ఎట్లా దీన్ని సస్టైనబిలిటీ చేయొచ్చు అనుకుంటే సింపుల్. ఏదైనా ఒక బిజినెస్ ముందుకెళ్ళాలంటే కావాల్సింది ఏంటి? పేయింగ్ కస్టమర్, డబ్బులు ఇచ్చి ఆ సర్వీసెస్ చేసుకునే కస్టమర్. కాబట్టి థండర్ ప్లస్లో మేమేం చేస్తామంటే ముందు కస్టమర్స్ని కొలెక్ట్ చేస్తాం. ఎలా కొలెక్ట్ చేసాము? టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ, హ్యుండాయ్ ఇలాంటి 4 వీలర్ కంపెనీస్ అందరితో మాట్లాడి మీ కస్టమర్స్ అందరూ మా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వస్తే వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అవి ఇస్తామని చెప్పి ఆ పార్ట్నర్షిప్స్ అయిపోయాయి. 4 వీలర్స్ 2 వీలర్స్లో వచ్చేటప్పటికి టార్క్, ఏథర్, అల్ట్రా వైలెట్, ఓలా వీళ్ళందరితో మాట్లాడి మీ కస్టమర్స్ కూడా మా దగ్గరికి వస్తే ఛార్జింగ్ పెడతామని. వీళ్ళతో కాకుండా అగ్రిగేటర్స్ అని ఉంటారు. అంటే OHM కార్స్ అని, ఈటో మోటార్స్ అని, లేకపోతే మెజెంటా అని, మూవింగ్ అని, వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్లీట్గా 2,000, 3,000 వెహికల్స్ ఫ్లీట్ రన్ చేస్తూ అమెజాన్, బిగ్ బాస్కెట్ వీళ్ళతో డెలివరీస్, తర్వాత మెట్రోస్లో లాస్ట్ మైల్ కనెక్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గర కూడా మనం మాట్లాడి నీకు ఇన్ని ఫ్లీట్స్ ఉన్నాయి కదా, నా దగ్గరికి రా, నేను నీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. అలానే బస్ నడిపేవాళ్ళు, ఎలక్ట్రిక్ బస్, మీరు విజయవాడ నుంచి వైజాగ్ నడుపుతున్నారు, లేకపోతే విజయవాడ నుంచి హైదరాబాద్ నడుపుతున్నారు, మీరు నా దగ్గరికి రండి, నేను ఈ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానని. ఫస్ట్ మనం ఎప్పుడైనా టార్గెట్ చేసేది ఏంటంటే కస్టమర్స్ని. ఎప్పుడైతే ముందు నేను కస్టమర్స్ అందరినీ తెచ్చుకున్నానో అప్పుడు నేను మొక్కను నాటుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఈ 1.5 years ద్వారా మేము సైలెంట్ గా చేసింది ఏంటంటే ఈ కస్టమర్ బేస్ ని బిల్డ్ చేసుకోవడమే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మొత్తం కస్టమర్ బేస్ ఆల్ ఓవర్ ఇండియా ఉండడం వల్ల ఎక్కడ రీజనబుల్ ప్లేస్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా అది మినిమం ఒక 18 to 24 months అంటే 1.5 to 2 years లోపు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి అంతా కూడా ప్రాఫిట్స్. సార్, రెండోది ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లో దిగిన తర్వాత మీరు ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయాలంటే ఎలాంటి ఛార్జెస్ పెట్టుకుంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా? సింపుల్. ఛార్జింగ్లో బిజినెస్ రావాలి అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం డిస్పెన్స్ చేసేది ఎక్కువ ఉండాలి. మనందరికీ ఉన్న టైం అంతే కదా, 24 hours. 24 hoursలో నేను ఏ స్టేషన్ పెడితే ఎక్కువగా ఎనర్జీ డిస్పెన్స్ చేయగలుగుతానో దాంట్లోనే ప్రాఫిటబిలిటీ. ఆఫ్ కోర్స్ దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లా ఉంటుంది. ఒకవేళ మీకు హైవేలో గట్రా మంచిగా హోటల్ ఉండి, ప్లేస్ అది ఉండి, పార్కింగ్ ప్లేస్ అది ఉంటే నా రికమెండేషన్ ఏంటంటే 120 నుంచి 240 కిలోవాట్ వరకు మీరు పెట్టుకుంటే, ఇప్పుడు 120ది ఒక 3 గంటలు పెడితే 360 యూనిట్స్ డిస్పెన్స్ అయినాయి అనుకోండి. యూనిట్ మీద మీకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు లాభం వచ్చింది అనుకో, అంటే 360 into 10 3,600 రూపీస్ మీకు రోజుకి వచ్చినట్టే. అదే మీరు 240ది పెట్టారనుకోండి 7,200 రూపీస్ రోజుకి వచ్చినట్టే. అలా మీకు 30 days పెట్టుకున్నట్లయితే ఇంచుమించు 2.2 lakhs. ఈ 2.2 lakhs అంటే ఆ 120 కిలోవాట్ రఫ్లీ 15 lakhs ఉంటుంది. అంటే ఇంచుమించు లెస్ దాన్ 1 year మీరు అనుకున్నటువంటి మీరు పెట్టినటువంటి పెట్టుబడి మీకు రావడము, ఆ తర్వాత అంతా అది మనకి ప్రాఫిట్స్లోనే రావడం జరుగుతుంది. నా రికమెండేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గో ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. రెండోది ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారు బాగానే ఉంది. మీరు అన్నట్టు మినిమం ఏది చెప్పినా 2 years తర్వాతే డబ్బులు వెనక్కి వస్తాయి. అవును. మరి వారంటీ 2 years ఇస్తున్నారా, 3 years ఏమైనా ఇస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్ కృష్ణ. మనం ఇచ్చే వారంటీ 3 years ఉంటుంది. బిజినెస్ గ్యారంటీ అంటే మినిమం 2 to 3 years లోపు నీకు బిజినెస్ వస్తుందని చెప్తూ 3 years వరకు నో క్వశ్చన్స్ ఆస్ట్. మరి మీరు అడగచ్చు, అమ్మో మరి 3rd year ఫస్ట్ డే ఛార్జర్ పోతే ఎట్లాగా, నేను పెట్టేదంతా పోతుందంటే
ఆహా మనం షార్ట్ టర్మ్ బిజినెస్ చేయడానికి రావట్లేదు. 3 years తర్వాత వీ విల్ ఎంటర్ ఇంటూ ఎన్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అది కూడా ఫ్యూ థౌసండ్సే, పెద్దగా ఏముండదు. రోజుకి less than ప్రాబ్లీ 20-30 రూపీస్ పడుతుంది. ఆ ప్రకారం మనము ఏఎంసీలోకి వెళ్తే అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ఏఎంసీ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఇవన్నీ స్టాటిక్ ప్రొడక్ట్స్ కదా, కారులా బయటికి వెళ్ళి యాక్సిడెంట్ అవకాశం ఉండదు. మహా ఇది ఏమవుద్ది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, మహా ఇది ఫ్యూజ్ ఎగిరిపోద్ది, చిన్నది పోతుంది, అది వచ్చి మనం రీప్లేస్ చేస్తాం, రెక్టిఫై చేస్తాం, అంతే సింపుల్. సో లైఫ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎనీవేర్ ఫ్రమ్ 8 to 10 years. సో ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ అందరూ దిగేది ఒక తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ వస్తాయో లేదో తెలియదు, ఛార్జింగ్ స్టేషన్ పెట్టేస్తున్నారు, చాలా మంది ఇబ్బంది పెడతారు. ఒకవేళ అలాగే అటువంటి సందర్భం ఎదురవుతాయి అంటే వాళ్ళకి డబ్బులే రాని పక్షంలో నీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారికి మీరు ఇచ్చే బెనిఫిట్ ఏమైనా ఉంటుంది? సో ఫస్ట్ కృష్ణ చైతన్య, అందుకే మనకి వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా మనం అప్లికేషన్ వచ్చింది కదా డబ్బులు తీసుకుని ఫ్రాంచైజీ ఇచ్చేద్దాం అనే పొరపాటు మనం చేయము. వచ్చిన అప్లికేషను ఎక్కడికి వచ్చింది, ఏ లొకేషను, ఆ చుట్టుపక్కల హీట్ మ్యాప్ ఎలా ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ది, మన దగ్గర అంతా ఆర్టీఓలోంచి ఎన్ని రిజిస్టర్ అంత డేటా ఉంటుంది. అవన్నీ క్షుణ్ణంగా సైంటిఫిక్గా ఫినాన్షియల్ మోడలింగ్ వర్కౌట్ చేసి కాన్ఫిడెన్స్ మాకు వాళ్ళకి వచ్చాకనే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడం అన్నది మా ఉద్దేశం కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా వాళ్ళు గ్రో అవ్వాలి అనేది పూర్తిగా మనం ఇన్ఫర్మేషన్ డేటా బేస్డ్ డెసిషన్స్ తీసుకున్నాకనే ముందుకెళ్తాం. రెండోది, మీరు లాస్ట్ వీడియోలో మాట్లాడుతూ మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 సంపాదించారు. నిజంగా అలా తెలిసి ఇప్పుడు అందరూ ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారు కదా, అసలు అది ఎలా సాధ్యమవుతుంది? సరే, ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీకు హైవేలో హోటల్ ఉంది, సపోజ్ మీకు ఏలూరులో హోటల్ ఉంది అనుకుందాం. ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్కి నేను ఎలక్ట్రిక్ బస్సెస్ కి ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నా. పొరపాటున అటువంటి ఛార్జింగ్ స్టేషన్ మీ హోటల్ దగ్గర పెట్టాను అనుకుందాం. ఒక్క బస్సులో 50 మంది కస్టమర్స్ ఉంటారు. ప్రతి బస్సు కూడా ఒక రోజులో 2 ట్రిప్లు వేస్తుంది. అంటే ఒక బస్ ద్వారా 100 మంది కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ 45 మినిట్స్ అక్కడ ఉంటారు. 45 మినిట్స్ బస్సులో కూర్చోరు కదా, మీ హోటల్కి వస్తారు, టీనో కాఫీనో ఇడ్లీలో బిర్యానీ ఏదో తింటారు. అంటే మినిమమ్ ₹100 బిల్లింగ్ అనేది చేస్తారు కదా. అలా 100 మంది కస్టమర్స్ ₹100 బిల్లింగ్ అని ఎంత అవుద్ది? 10,000. అలాంటిది ఐఎమ్ స్టార్టింగ్ విత్ 10 బస్సెస్. ఆ 10 బస్సెస్ డెఫినెట్లీ మీ దగ్గర అవుతాయి, ఎందుకంటే ఛార్జింగ్ ఉంది కాబట్టి. అంటే మీకు ఎంత వస్తుంది? 10,000 × 10 ₹1,00,000. ఇది ఎప్పుడు మీ మినిమం ఆర్డర్ వాల్యూ ₹100 అనుకుందాం. కొంతమంది 200 కొనొచ్చు, 300 కొనొచ్చు. సో అలా 150, 200 అనుకున్నారు అనుకోండి, 1,00,000 నుంచి 2,00,000 వరకు మీరేమీ స్పెషల్గా ప్రమోషన్స్ చేయట్లేదు. రండి బాబు రండి మా హోటల్కి వచ్చి తినని చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న హోటల్కి క్యాప్టివ్ కస్టమర్స్ ని మేమే తీసుకొచ్చి పెడుతున్నాం అప్ప. అందుకనే కొంతమంది హోటల్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా, మాకు ఛార్జర్స్ అమ్మేసేయండి, మాకు పెట్టండి, మీరు మెయింటెనెన్స్ తీసుకుంటారో తీసుకోండి, నాకు ఈ డబ్బులు కావాలి, నాకు ఆ డబ్బులు కావాలి ఉన్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే ఎవరు చూడని బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. రెండోది, ఒకవేళ మీరు బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, 2,00,000 పెట్టుబడితో మీరు ఛార్జింగ్ స్టేషన్ ఆపర్చునిటీ ఇస్తా ఉన్నారు. అవును. అంటే ఆ వాటిలో ఏమేమి ఛార్జెస్ ఇస్తారు? సో 2,00,000 పెట్టుబడిలో మనము 7.4 కిలోవాట్ ఛార్జెస్ అనేవి 2 ఇస్తాము. అలానే 3.3 కిలోవాట్ ఛార్జెస్ అనేవి 2 ఇస్తాం. అంటే ఓవరాల్ గా బిచ్చు మనకి 20 కిలోవాట్ కెపాసిటీ ప్రకారం వాళ్ళకున్న పవర్ ప్రకారం 20 కిలోవాట్ అగైన్ మళ్ళీ చూసుకున్నట్లయితే అది ఒకవేళ 5 to 6 hours ఎంగేజ్ అయింది అనుకోండి, రోజుకి 100 నుంచి 120 యూనిట్స్. మళ్ళీ యూనిట్ మీద ఒక ₹10 మీకు వచ్చినా సరే రోజుకి 1,200 మీకు వస్తున్నట్టే. అంటే ఇంటూ 36,000. సో ఆ రకంగా మీరు వేసుకున్నట్లయితే మీ రిటర్న్స్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి, చాలా మందికి ఒక ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టేస్తాం, కానీ మా ఇంట్లో ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి, అసలు కస్టమర్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు అని డీటెయిల్స్ డేటా అనేది ఒక మానిటరింగ్ ఎలా జరుగుతుంది? మీరు ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకుంటే మీకంటూ ఫ్రాంచైజీ ఓనర్ అనే తండ్రి ప్లస్ అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ లో ఎవరు వచ్చారు, ఏ వెహికల్ వచ్చింది, ఎంత యూనిట్స్ కన్జ్యూమ్ చేసింది, అండ్ ఇది కూడా ప్రీపెయిడే. వచ్చినవాడు పే చేస్తే గానీ మీది అకౌంట్ నుంచి అంటే మీ ఛార్జర్ నుంచి ఒక్క ఆంపియర్ యూనిట్ కూడా డిస్పెన్స్ అవ్వదు. సో మీకు 24 hours విజిబిలిటీ ఉంటుంది. మీరు ఒకవేళ రేట్ పెంచుదాం అనుకున్నారు, ఆ డిమాండ్ బాగా వచ్చిందని తక్కువ పెంచేసుకోవచ్చు. అరే డిమాండ్ రావట్లేదు తగ్గిద్దాం అనుకున్నారు, తగ్గించుకోవచ్చు. రేట్ అన్ని మీ చేతిలోనే. రేట్ పెంచుకోవడం, రేట్ తగ్గించుకోవడం, ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు వాడు నచ్చలేదు, ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసేవచ్చు. ఒక వెహికల్ బ్లాక్ చేద్దాం అనుకున్నారు. అది నౌ ఇట్స్ ఎ వరల్డ్ ఆఫ్ ఏఐ అండ్ టెక్నాలజీ, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో ప్రతి తండ్రి ప్లస్ ఫ్రాంచైజీ ఓనర్ కి ఒక యాప్ అనేది ఉంటుంది. అందులో ఇట్ ఈస్ ఆల్సో లింక్ టు హిస్ బ్యాంక్ అకౌంట్. మళ్ళీ మా దగ్గర ఉండి 3-4 రోజుల తర్వాత మీ దగ్గర రావడం అట్లా కాదు. ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తాం, విత్ ఇన్ T+1 వచ్చిందా ఈ రోజు ₹1 మీకు వచ్చేస్తుంది. ఈ రెవెన్యూ షేరింగ్ అసలు ఏ రేషియోలో ఇస్తారు మీరు? రెవెన్యూ షేరింగ్ అన్నది డిపెండ్స్ ఆన్ ది కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ దట్ వీ హ్యావ్. ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 30-70 to 50-50. అంటే ఒకవేళ ఆ పర్టికులర్ ఫ్రాంచైజీ యొక్క ఇన్వాల్వ్మెంట్ బాగా ఉందనుకోండి 50-50. లేదు నేను ఇంతవరకు ఇన్వాల్వ్ అవుతాను, మెజారిటీ ఆఫ్ హార్డ్ వర్క్ నేను చేయాలనుకోండి, ఆయనకు 30%, నాకు 70%. సో ఈ 30 to 50 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఛార్జర్ కొన్నాను, నా దగ్గర ల్యాండ్ ఉంది, మీరు వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ పెడతారా? మంచి ప్రశ్న.
దానికి 2-3 మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఎప్పుడు కూడా అక్కడ డిమాండ్ ఉందా లేదా అనేది మార్క్స్ చేసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్తాం. 100% డిమాండ్ రాకపోవచ్చు, కానీ కనీసం 50-60% వరకు విజిబిలిటీ మనకు వచ్చి మనము ఒక టెక్నికల్ రెక్కి ఫీజిబిలిటీ స్టడీస్ చేశాక వాళ్ళని పవర్ తెచ్చుకోమని చెప్తాం. ఎందుకంటే ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి పవర్ నాకెవరు, రూల్స్ ఒప్పుకో. పవర్ వాళ్ళు తెచ్చుకుని ల్యాండ్ నాకు ఇస్తే నా తరపు నుంచి ఛార్జెస్ నేను స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఇద్దరము కలిపి కూడా అదొక ప్రాబ్లీ 50-50 ఆర్ 70-30 ఆర్ 60-40 రేంజ్లో రెవెన్యూ షేరింగ్ జరుగుతుంది. పాసిబుల్, దట్స్ పాసిబుల్. సో మన ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ప్రజెంట్ ఏ ఏరియాలో బెస్ట్, అంటే డిమాండ్ ఉంటే బట్ సప్లై లేని ప్రదేశాలు? మంచి క్వశ్చన్. సాధారణంగా అందరూ కూడా మెట్రోస్ టైర్ 1s లోనే ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్కడ చూసినా హైదరాబాద్. మేము కూడా ఇంత పెద్ద ఛార్జింగ్ స్టేషన్ ఎందుకు పెట్టగలిగామంటే హైదరాబాద్, సికింద్రాబాద్ డబ్బులు వస్తాయని వస్తున్నాయి కూడా. కానీ ఈ చిన్న చిన్న టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఇప్పుడు అడాప్షన్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, ఇట్లాంటి మహబూబ్ నగర్, ఇట్లాంటి ప్లేస్లో తీసుకుంటే ఈవీస్ పెరిగినాయి, కానీ పెద్దగా ఛార్జింగ్ స్టేషన్స్ పెరగలేదు. సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఈ ప్లేసెస్ నుంచి చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఫ్రాంచైజీని కన్సిడర్ చేయాలి. రెండోది ఇంకొక ఎగ్జాంపుల్, మనము హైవే బై హైవే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటూ వెళ్తాం. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి విజయవాడలో పెట్టేసాం. హైదరాబాద్లో ఐటీ సిటీ దగ్గర ఉంది, సూర్యాపేటలో ఉంది. విజయవాడ సిఏ కన్వెన్షన్ సెంటర్ మీకు ఐడియా ఉంటుంది, ఖలీల్ బాయ్ రెస్టారెంట్, అక్కడ ఒక పెద్ద 1 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం. ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ పెడుతున్నాం. అంటే ఏలూరులో రాబోతోంది, రాజమండ్రిలో రాబోతోంది, అన్నవరంలో రాబోతోంది, వైజాగ్లో రాబోతుంది. ఆ తర్వాత కాకినాడ, ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఆ తర్వాత విజయవాడ నుంచి చెన్నై, విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి ముంబై. సో మీ పర్టికులర్ ప్రాపర్టీ కానీ హోటల్ కానీ ఏదైనా ఈ హైవేస్లో పొరపాటున ఉందా, మీరు గోల్డ్ మైన్ మీద కూర్చున్నట్టే. మీరు ఇంకా దాని యొక్క పొటెన్షియల్ తెలుసుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మాకు కాల్ చేయండి. ఎలా మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి, ఎందుకంటే మీరు పెట్టంగానే మేమేం చేస్తాం, మా బస్ ఆపరేటర్స్ చెప్తాం, హే ఈ హైవే నేను ఎలక్ట్రిఫై చేస్తా, ఆ హైవే నేను ఎలక్ట్రిఫై చేస్తానగానే బస్ ఆపరేటర్స్ అందరూ వచ్చేస్తారు. డబ్బులే డబ్బులు. సో ఈ రకంగా ఫోకస్ చేసుకోండి. ఒకటి, హైవేస్ అలాంగ్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూసుకోండి. 2, ఈ టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ ఏవైతున్నాయి వీటి మీద ఫోకస్ చేయండి. దిస్ ఈస్ ఎ గ్రేట్, లెట్ మీ టెల్ యూ, అ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇంకోటి, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లో ఇంకొక అతిపెద్ద ఛాలెంజ్ మా రీసెర్చ్ లో తెలిసిందంటే ఇనీషియల్ గా పవర్ తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బంది. అవును. సో వాళ్ళ సైడ్ కి మీరు ఏమైనా ఈ వీళ్ళ ద్వారా మీరు అప్రూవల్ తీసుకురావడం వాళ్ళని మంచి ఇస్తారా? కృష్ణ చైతన్య, మీ క్వశ్చన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి, హౌ డీప్లీ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది ఇకో సిస్టమ్. రెండోది, చూస్తున్న వాళ్ళకి ఎంత అయితే అంత వాల్యూ ఇవ్వాలి అనేటువంటి మీ తపన కనిపిస్తోంది. ఐ అప్రిషియేట్ దట్. ఇప్పుడు చెప్తా. ఒక ఛార్జింగ్ స్టేషన్ రావాలి అంటే కృష్ణ చైతన్య, మొత్తం మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా. మంచిగా ల్యాండ్ యాక్సెసిబుల్ ఉందా, ఇన్ఫ్రా ఏమైనా పెట్టుకోగలరా. సెకండ్ది చార్జర్ టెక్నాలజీ. థర్డ్ది అన్నిటికంటే అతి కష్టమైనది ఏంటంటే పవర్ ఇన్ఫ్రా. ఎందుకు పవర్ ఇన్ఫ్రా అంటే ట్రాన్స్ఫార్మర్ డ్యూటీస్ కట్టుకోవాలి, డిమాండ్ ఛార్జెస్ పెట్టుకోవాలి, రెక్కీ ఛార్జెస్ పెట్టుకోవాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. కాబట్టి మేమేం చేస్తామంటే మా కస్టమర్స్ దగ్గర, మీ దగ్గర ₹1 ఎక్స్ట్రా తీసుకో, ఏమి ఖర్చు అవుతుందో అదంతా డీడీ కూడా మా పేరు మీద ఇవ్వరు. ఆ డిస్కౌంట్స్ పేరు మీద ఏపీఎస్ఎస్డిసిఎలో, టీజీఎస్పీడీసీఎలో వాళ్ళ పేరు మీద సార్. కానీ ఆ లైజనింగ్ వర్క్ అంతా కూడా మేమే ఫ్రీగా చేసి పెడతాం. ఏంటది ఆ లైజనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక పవర్ తీసుకురావడానికి ఆ ఆఫీసులకు వెళ్ళి చేసేది అదంతా మేము చేస్తూనే ఉన్నాము. మా మొహాలు కూడా ఆఫీసర్స్కి పరిచయం కాబట్టి మీ తరపున మేమే చేసి రెడీ చేస్తాం. మీరేం వరి అవ్వకలేదు. మీరు పెట్టుకోవాల్సింది దానికి సరిపడేటువంటి డబ్బులు. అది కూడా మీరు మాకు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఎవరెవరి పేరు మీద ఏది డీడీ ఎప్పుడు చేయాలో కూడా మేమే చెప్తాం. సో ద కంప్లీట్ లైజనింగ్ ఈస్ టేకెన్ కేర్ బై. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆపర్చునిటీ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకు కూడా బిజినెస్ పెట్టాలని ఉంటుంది, బట్ బిజినెస్లో కొంతమంది లోన్స్ తీసుకొచ్చి కూడా బిజినెస్ పెడతారు. ఇప్పుడు మీరు 20 కిలో 30 కిలో ఛార్జర్ వెళ్ళేసరికి కొంచెం పెట్టుబడి పెట్టచ్చు. బట్ 30 lakhs వరకు పెట్టాలంటే వాటికి మీరు ఏమైనా ఫైనాన్స్ సపోర్ట్, లైక్ వాళ్ళకి ఏమైనా ఫైనాన్స్ ఎలాంటి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ కృష్ణ చైతన్య. ఇన్ఫ్యాక్ట్ మేము ఎస్బీఐ, కెనరా బ్యాంక్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇనీషియల్గా మేము ఎట్లా కన్విన్స్ చేశామంటే, సార్ ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కోవడానికి వస్తాడు, ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోవడానికి వస్తాడు, 20 లక్షలే వ్యక్తి కడతాడు, 80 లక్షలు మీరు లోన్ ఇస్తున్నారు. నా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటికంటే ఏం డిఫరెన్స్ సార్? సివిల్ ఉంటుంది, కెనోపీ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో వై ఆర్ యూ నాట్ గివింగ్ మీ లోన్ అని అనేటప్పటికి వాళ్ళు కూడా ఆలోచన పడి అలా మల్టిపుల్ డిస్కషన్స్ అయ్యాక నౌ వీ హావ్ పార్ట్నర్డ్ విత్ ఎస్బీఐ. లోన్ వస్తుంది. ఎట్లా కూడా చెప్తా, మళ్ళీ మీది ఈ మీలాగా లోన్ వచ్చేస్తాను కాదు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, నేనే దానికి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్, ఈ ఛార్జింగ్ స్టేషన్ నేను చెప్తున్నాను ఇంత యాంకరింగ్ వస్తుంది. 2, ఆ అవతల వ్యక్తి యొక్క సిబిల్ స్కోర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎస్బీఐ ద్వారా కూడా లోన్ ఇప్పించేటటువంటి బాధ్యత మాదే. చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చాలా ఎక్కువ మంది వినే మాట ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఛార్జింగ్ స్టేషన్ పెడితే సబ్సిడీ ఇస్తారు,
మొన్న ఈ మధ్యలో మహారాష్ట్ర గవర్నమెంట్ 10 lakhs ఎవరు ఛార్జింగ్ స్టేషన్ పెడితే వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఏ గవర్నమెంట్స్ పరంగా సబ్సిడీ ఏమైనా ఇస్తున్నారు? ప్రస్తుతానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సబ్సిడీ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇన్పుట్ పవర్ కాస్ట్ లో మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 6 to 7 రూపీస్, ఆంధ్రప్రదేశ్లో 6 to 8 రూపీస్, అలానే కర్ణాటకలో 4 to 7 రూపీస్, ఇట్లా ఈ సబ్సిడీ వస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ పడితే అప్ స్ట్రీమ్ పవర్ కనెక్షన్ లో ఇంచుమించు 80% సబ్సిడీ ఇస్తాను అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, కానీ అది ఇంకా గైడ్ లైన్స్ లోకి వచ్చి ఆపరేషనల్ గైడ్ లైన్స్ లో ఇంకా రాలేదు. అది వచ్చినట్లయితే ఇట్స్ అగైన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మనం అందరం వేచి చూడాలి. ఇప్పుడు ఛార్జర్ కాస్ట్ మీద సబ్సిడీలు అయితే లేవు. ఎవరు ఛార్జర్ కాస్ట్ మీద సబ్సిడీలు అయితే ఎవరు ఇవ్వట్లేదు. అప్ స్ట్రీమ్ పవర్ ఏదైతే ఉందో దాని మీద, విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. అది చేసినా సరే. అండ్ ఇంకొకటి, మనం రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్తో డిస్కస్ చేసి సాధించినటువంటిది ఒకటి ఉంది, అది చెప్తా. సాధారణంగా 150 kilowatt కెపాసిటీ అనేది హెచ్టీలో ఉంటుంది. హై టెన్షన్ కెపాసిటీలో ఉంటున్నప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ పెరిగిపోద్ది, ఆ లైన్ కాస్ట్ పెరిగిపోద్ది, డిమాండ్ ఛార్జెస్ పెరిగిపోతాయి, అన్ని పెరిగిపోతాయి. ఎంత 7 to 8 lakhs వరకు వస్తుంది. మనం మాట్లాడి ఏం చేసామంటే ఈవీస్ లోకి వస్తే 150 kilowatts ని ఎల్టీలోకి తీసుకొచ్చు. సో ఇంచుమించు 3 నుంచి 4 లక్షల బర్డెన్ అక్కడే మనకి తగ్గిపోతుంది. బట్ ఎస్, ఇది చెప్పినట్టుగా ఇవన్నీ మెల్లమెల్లగా కార్యరూపం దాల్చాల్సి ఉన్నాయి. ఆ వచ్చిన ప్రకారము మనం ముందుకు వెళ్తూ ఉంటాం. చూసారుగా మన రాజు వైఎస్ఆర్ గారు థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అలానే ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఎదురయ్యే ఛాలెంజెస్, దానికి కావాల్సిన సొల్యూషన్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళు ఏంటంటే నార్మల్ గా ఒక 5,000 ఇంటి దగ్గర మీరు పెట్టుకుందాం అనుకుంటే 5,000 ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లేదంటే బిజినెస్ ఆపర్చునిటీ మినిమం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ తో ఛార్జర్స్ అయితే ఇస్తున్నారు. అప్ టు 30 lakhs వరకు కూడా 240 kilowatt కెపాసిటీ ఉన్న ఛార్జర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈవెన్ బిజినెస్ ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుందామని చెప్తున్నారు. బిజినెస్ జరగని పక్షాన 12% ఫిక్స్డ్ గా మీకు ఆ పర్టికులర్ అమౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకుందాం అనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. లేటెస్ట్ ఈవీ కానీ ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ ఇచ్చే ట్రై ఫ్యూచర్.